హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ రెసిపీ. పాల పొడితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నోట్లో పెడితే వెన్నలాగా ఇట్లే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల పాల పొడిని తీసుకుంటున్నాను. ఇలా మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు గీని కరిగించి వేసుకోవాలి. ఇలా ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉండలాగా రావాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. 2 కప్పుల పాల పొడికి మనకి 1/2 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక 2 టేబుల్ స్పూను పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి షుగరు మంచిగా కరిగేదాకా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఈ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం సిరప్ తీసుకొని ఇలా 2 ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టి మనం లాగితే మనకి ఇలా తీగలాగా అయితే రావాలి. తీగ అనేది తెగకుండా రావాలి. మరీ ఎక్కువ వచ్చినా కూడా మనకి స్వీట్ అయితే గట్టిగా అవుతుంది. అందుకనే ఇలా మనకి తీగలాగా సాగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పాకం మనకి వచ్చిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసుకున్న ఈ పాల పొడిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ స్వీట్ అనేది లూజ్ అయిపోతుంది. ఇలానే కలుపుతూ గ్యాస్ సిమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది కరిగిపోతుంటే ఎలా లూజ్ అయిపోతుందో. ఇలా ఒక 2 మినిట్స్ దాకా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ స్వీట్ అనేది ఇంకా ఎక్కువ లూజ్ అయిపోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి స్వీట్ అనేది గట్టిగా అయిపోతుందండి. ఉండలాగా అయిపోయి మనకి తినడానికి బాగోదు. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని నేనైతే ఇలా పిస్తాలైతే వేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే స్వీట్ మొత్తం ఇందులో వేసుకొని ఇది కూల్ అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఉండలు చేసుకోవడమే. మీరు ఇలా వేసినప్పుడు మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. కింద బటర్ పేపర్ వేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే కూడా మనకి ఈ స్వీట్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తాయి. నేనైతే ఇలా బాల్స్ లాగా చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఇలా మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఉండల్లాగా చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. పైనుండి అయితే నేను ఇంకా పిస్తా పలుకులు అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్వీటు. ఒక్కసారి ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే ఇట్లే వెన్నెలాగా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది. పాలకోవా లాగానే ఉంటుందండి సేమ్ ఈ స్వీటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.